నగరాభివృద్ధికి తాము అడ్డు కాదని శ్యామలానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. శ్యామలానగర్ గేటు వద్ద ఆర్ఓబీకి బదులు ఆర్యూపీ నిర్మాణాన్ని చేపట్టాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ సభ్యులు శనివారం మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్ఓబీ నిర్మించే 40 అడుగుల రోడ్డుని 80 అడుగులుగా విస్తరిస్తే తాము గృహాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2011-12 ప్రకారం ఆర్యూబీని నిర్మించాలని అన్నారు. గతంలో ఆర్యూబీకి అనుమతులు కూడా వచ్చాయని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ అంశంపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మనం అందరం కలిసి ఈ ఆర్ఓబి శాంక్షన్ అయిన సందర్భంగా శ్యామలానగర్ రైల్వే గేట్ రెసిడెంట్స్ అని చెప్పేసి ఒక వెల్ఫేర్ అసోసియేషన్ మనం ఫారం చేసుకోవడం జరిగింది. ఈ గేటుకి ఇరువైపులా ఉన్న వాళ్ళందరం కలిసి యాక్చువల్గా ఇప్పుడు మనం వింటున్న వార్త ఏమిటంటే శ్యామలానగర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ 312 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయినట్టుగా మనకి తెలియవచ్చినది. కానీ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయినందువల్ల రోడ్డు ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు 36 అడుగుల నుంచి 40 అడుగుల వరకు ఉన్నది. 40 అడుగులు కూడా బారుకు పూర్తిగా లేదు. ఇటు రాజశేఖర రెడ్డి బొమ్మ వరకు, ఇటు శ్యామలానగర్ జంక్షన్ వరకు 36 to 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉన్నది. ఈ రోడ్డుని ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి సందర్భంగా 40 అడుగుల రోడ్డుని 80 అడుగుల రోడ్డుగా విస్తరించవలసిందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా మనకి తెలియవచ్చింది. అప్పుడు 40 అడుగులల్లా 80 అడుగులంటే రోడ్డుకి ఇరువు పక్కల తీసుకుంటూ ఉంటే అటు 20 అడుగులు, ఇటువైపు 20 అడుగులు, అంటే రెండు పక్కల ఉన్నటువంటి నివాస గృహాలు 20 అడుగులు, అంటే ఉన్నటువంటి 40 అడుగులే కాకుండా అదనంగా ఇంకొక 20 అడుగులు డిస్ట్రాక్షన్, అంటే ఇళ్ళు పగలగొట్టడం జరుగుతూ ఉంటాయి. దాదాపు అందరూ చిన్న ఇళ్ళ వాళ్ళే 20 అడుగులు ఇళ్ళు పగలగొడితే ఇంకా ఉండటానికి కూడా నివాస యోగ్యం కాదు. అందరూ కూడా ఈ ఏరియా వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో మరి మీరు నన్ను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ వయసులో మనకున్నటువంటి నివాస గృహాన్ని వదిలివేసి వెళ్ళాలంటే ఎంతో బాధాకరమైన విషయం. జీవికి అటు ప్రపోజల్ ఆర్యూబీకి అటుపక్క దాదాపు ఒక 30-40 ఇళ్ళు ఉన్నాయండి. 36 ఇళ్ళు ఉన్నాయి అటుపక్క. ఒక వ్యాపార సముదాయాలు ఒక 7-8 ఉన్నాయి. వ్యాపార సముదాయాలు పెద్ద ఎప్పటి నుంచి ఉండండి. ఓకే, ఒక 10 దాకా ఉంటాయి వ్యాపార సముదాయాలు. ఇటుపక్క వచ్చేసి దాదాపు ఒక 40 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా నష్టపోతాం అనేది మెయిన్ పాయింట్ కాదు సార్. ఫీజబిలిటీ లేదు ఇక్కడ. ఆర్ఓబి అని మున్సిపల్ ఆర్ఎన్బి అండ్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ జాయింట్ ఇన్స్పెక్షన్లో ఇచ్చిన రిపోర్ట్ని ఓవర్ రైట్ చేయడానికి ఇప్పుడున్న కారణాలు ఏంటో మాకు చెప్పమని అడుగుతున్నాము. ఆ కారణాలను ఓవర్ రైట్ చేయడానికి ఉండాలి. ఇప్పుడు ఒక కారణం చెప్పి అదే గవర్నమెంట్ ఇంజనీర్స్ ఒక డిజైన్ ఇచ్చి ఇక్కడ ఆర్యూబీఏ ఫీజిబుల్ అని చెప్పాక దాన్ని కాదు ఇది చెయ్యాలి అనటానికి సహేతుకమైన కారణాలు జియోగ్రాఫికల్గా ఏ మార్పు లేదు. ఓన్లీ ట్రాఫిక్ ఒకటే పెరిగింది. దాని మీద మాకు స్పష్టత కావాలి. ఏం పెరిగింది, ఏం టెక్నికల్గా మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఆర్ఓబీ వేయటానికి? మాకు కనిపిస్తుంది ఏంటంటే ఓన్లీ 75 కోట్లు శాంక్షన్ అయినాయి కాబట్టి, ఫార్మల్ శాంక్షన్ అయింది కాబట్టి దాన్ని అట్లాగట్ట ఖర్చు పెట్టాలనే ఉద్దేశం తప్పితే వేరేది కనబట్టలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంజనీర్స్ ఇచ్చిందే ఆర్యూబీఏ ఇక్కడ ప్రిఫరబుల్ అని. ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని ఇచ్చారు ఇక్కడ. అది పాయింట్. ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని ఇచ్చారు. అటువంటిప్పుడు వాళ్ళ ఇంజనీర్స్ ఇచ్చినాయే వాళ్ళ రిపోర్ట్స్నే కాంట్రాడిక్టరీ ఎట్లా చేస్తారనేది మా ప్రశ్న. మీటింగ్ పరంగా కూడా ఇక్కడ ఆర్యూబీ అయితే ఫీజిబుల్ ఉంటుందని చెప్పి ఒక డెసిషన్ కూడా తీసుకుని డిపిఆర్ కూడా ఆల్మోస్ట్ రెడీ చేయడం కూడా జరిగింది. అనుకోని విధంగా ఏంటంటే 2025లో ఈ ఏదైతే డిపిఆర్ ఉందో ఇక్కడ దీన్ని బట్టి కాకుండా, అంటే ఆర్ఓబి మార్చాలి అనే ఒక ప్రతిపాదన తెచ్చారు ప్రభుత్వం వారు. కానీ ఆర్ఓబి మార్చాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ అలొకేషన్ ఎంత చేయాలని చెప్పి ముందు ఒక పేపర్ వర్క్ జరగాలి, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే అవి ఏం జరగకుండానే ముందు ఫండ్ శాంక్షన్ చేశారు. 78 కోట్లు 78 కోట్లు శాంక్షన్ చేశారు. కానీ ఎక్కడ ఎంత అవుతుందో దాని గురించి ఎవరికి అవగాహన లేదు ఈ రోజు వరకు. మేమందరం కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఏంటంటే అవకాశం ఎంతవరకు ప్రభుత్వానికి కూడా మంచి జరుగుద్ది, ప్రజలకు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నామండి. ఇదంతా ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ మధ్యకాలంలో పెమ్మసాని గారిని కూడా, మా కేంద్ర మంత్రి గారిని కూడా, ఎంపీ గారిని కూడా కలిసి ఆయనకి మెమోరాండం ఇచ్చాము. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉందంటే ఆయన ఏం చేశారంటే మున్సిపల్ కమిషనర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా మీటింగ్ జరిగింది. మేము కూడా ఇవన్నీ
ఆయనకి మున్సిపల్ కమిషనర్ గారు అందరికి కూడా ఆఫీసర్స్కి చెప్పాం. అట్లాగే డిఆర్ఎం గారిని కూడా కలిసాము. డిఆర్ఎం గారు కూడా ఆమె కూడా దీనికి సుముఖతగానే ఉన్నారు ఆర్యూబీకి. ఆమె అనేది ఏంటంటే ఇది కొంచెం పొలిటికల్ ఇష్యూ ఉందండి, ఇందులో మీరు ఏదన్నా ఉంటే పొలిటికల్గా మాట్లాడుకోండి, మాదే ఉంది అని ఆఫీసర్స్ అందరూ టోటల్గా అందరూ అదే చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫండ్స్ వచ్చినాయని కాకుండా ఈ దగ్గరలోనే 800 మీటర్లో నల్లపాడు లెవెల్ క్రాసింగ్ ఉంది, అక్కడ ఆర్ఓబి ప్రపోజల్ ఉంది. కాబట్టి హెవీ వెహికల్స్కి ఇబ్బంది ఉంటే హెవీ వెహికల్స్ అటు వెళ్ళిపోతాయి. ఇటు వచ్చేటప్పటికల్లా మిగతా అన్ని మేజర్ 90% ట్రాఫిక్ ఆర్యూబీ ద్వారా ఫ్రీ అయిపోతుంది ఇక్కడ ట్రాఫిక్. దానివల్ల 15 కోట్లే అవుతుంది ఖర్చు మ్యాక్సిమం. అక్కడ 78 కోట్లు అనవసరం. ఇక్కడ ఈ డబ్బు మిగతా డబ్బులతో అక్కడ ఆర్ఓబీ కట్టుకోవచ్చు, లేదా ఇంక వేరే చోట యూజ్ చేసుకోవచ్చు ఈ ఫండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోడ్లు కూడా ఏంటంటే వంకర టింకర్లు ఉంది. ఈ ఆర్ఓబీ వేయాలంటే మీకు అందరికీ తెలుసు మినిమమ్ 100 ఫీట్ రోడ్డు ఉండాలి. అంటే కంకరగుంట మన సెంట్రల్ వాస్ అట్లా 100 ఫీట్ రోడ్లు ఉంటే ఆర్ఓబీ ఈజీగా ఉంటుంది. ఇది ఒక చిన్న సందులాగా ఉంటుంది. 30 ఫీట్ రోడ్డు కూడా ఉండదు, 30 to 40 ఫీట్ రోడ్డు కూడా ఉండదు. ఏది ఎగ్జిస్టింగ్ రోడ్డు. ఇప్పుడు ఇక్కడ ఆర్ఓబీ అనేది చాలా హాస్యాస్పదం. ఆర్యూబీ అయితేనే కరెక్ట్. ఎందుకంటే ఎక్కడైనా కూడా వేరే చెన్నైలో కానీ బెంగళూరులో కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇలాంటి ఏరియాల్లో రెసిడెన్షియల్ ఏరియాలో ఆర్ఓబీలోనే వేస్తున్నారు. ఆర్ఓబీలు వేయటం అక్కడ